హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మనం లెటర్ని కట్ చేసే విధానం చూద్దామండి ఫోటోషాప్లో. అయితే ముందుగా ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. తీసుకునే టెక్స్ట్ టూల్ ద్వారా మనం టెక్స్ట్ని తీసుకుందామండి. నేను కట్ అని రాశానండి. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక లేయర్ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేద్దామండి. కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ గురించి మీకు ముందు వీడియోలో చెప్పానండి, వీలైతే అది చూడండి. తర్వాత పాలిగాన్ లాసర్ టూల్తో సెలెక్షన్ చేసుకోవాలండి. సెలెక్షన్ చేసుకున్న దానికి మాస్క్ అప్లై చేద్దామండి. చూడండి, మాస్క్ అప్లై చేసాం. తర్వాత కంట్రోల్ జే కొడితే ఇంకో డూప్లికేట్ లేయర్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఐ కొడితే రివర్స్ సెలెక్షన్ అవుతుంది. రివర్స్ సెలెక్షన్ అయిన తర్వాత ఏదో ఒక దాన్ని తీసుకుని మనం కొద్దిగా స్లైడ్ చేసి పక్క జరుపుకోవాలండి కట్ చేసుకున్న విధానం. తర్వాత లేయర్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒపాసిటీ 1000 నుండి 100 నుండి చూసుకోండి. తర్వాత డిస్టెన్స్ 0, సైజు 25. తర్వాత అవి చూసుకున్న తర్వాత ఓకే చేయండి. అది కట్ అయింది. ఇప్పుడు కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ టూల్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దామండి. చూడండి, ఇప్పుడు నేను ఒక లెటర్ని కట్ బదులు ఎండి అని టైప్ చేశాను. సేవ్ కొట్టండి. దట్స్ ఇట్. చూసారా, వెంటనే మారింది. ఇన్ని సెట్టింగ్స్ చేయాల్సిన పని లేదు. అదే కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ గురించి. కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ టూల్ గురించి అండి అది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.